చంటి ఆరు బయట మంచం వేసుకొని అక్కడ పడుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సింధూర అయితే వస్తూ ఉంటుంది. అలా పడుకున్న చంటిని చూసి సింధూర అలా చూస్తూ అయితే ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే, "నువ్వు చిన్నప్పటి నుండి నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలియదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఆ దేవుడు మనల్ని ఎలాగోలా కలపాలని ఇలా చేసి ఉంటాడు చంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న చంటిని చూసుకుంటూ అయితే అక్కడ నించొని ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఏంటి సింధూర ఈ టైంలో చంటి దగ్గరికి వచ్చింది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటికైతే చాలా చలి వేసేస్తూ ఉంటుంది. అది చూసిన సింధూర అయితే దుప్పటి కప్పి చంటిని అయితే అలా చూస్తూ తన దగ్గరగా అయితే ఉంటూ ఉంటుంది. అది గమనించిన వాళ్ళ అమ్మ అయితే, "ఏంటి సింధూర ఇంతలా చేస్తుంది చంటికి? ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది. కానీ నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే తను పడుకోవటం చూసి సింధూర, ఎంత బాగా పడుకున్నావు చంటి" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న తన మంగళసూత్రాన్ని అయితే బయటికి తీసి తన్నే కళ్ళకు అద్దుకొని, "చంటి, మనల్ని దేవుడు ఈ రకంగా కలుపుతాడని నేను అస్సలు అనుకోలేదు. కానీ నిన్ను నా భర్తగా ఇచ్చాడు. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ మంగళసూత్రాన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఏంటి, దీనికి పెళ్ళి అయ్యిందా? మళ్ళీ చంటి పెళ్లి చేసుకున్నాడా ఏంటి" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్